అందరికీ నమస్కారం. ప్రస్తుతానికి అయితే మనం విజయవాడ కోళ్ళ మార్కెట్ రావడం జరిగింది. విజయవాడ మార్కెట్ వచ్చేది ప్రతి ఆదివారం జరుగుతుందండి. ఇది అడ్రస్ వచ్చేటికి అయితే మాత్రం విజయవాడ బెన్ సర్కిల్ దగ్గర చావల్ మార్కెట్, అక్కడ మార్కెట్ జరుగుతుంది. ఇంకోటి మెయిన్ మార్కెట్ అయితే మాత్రం చావల్ మార్కెట్ దగ్గర 1 కిలోమీటర్ ఉంటుందండి. పడవల లంక శ్మశానాల పక్కన చూస్తున్నారు. కృష్ణానది పక్కనే జరుగుతుంది. ప్రస్తుతానికి టైమింగ్స్ ఆల్రెడీ చెప్పేసాం కాబట్టి ఇక్కడ కోళ్ళు అయితే మాత్రం మంచి మంచి పందెం కోళ్ళు దొరకవచ్చు, మంచి మంచి పటాపిల్లలు దొరుకుతాయి. మేపుకోవడానికి మంచి మంచి పూరు కోళ్ళు, చిన్న బంధానికి వేయడానికి చాలా చిన్న చిన్న కోళ్ళు దొరకవచ్చు, పెద్ద బంధానికి వేసే కోళ్ళు కూడా దొరుకుతాయండి. ఇక్కడ రేట్లు చాలా రీజనబుల్గా ఉంటాయి. మార్కెట్ అన్నాక స్టార్టింగ్ రేట్ ఎక్కువ చెప్తారు, మనం బేరోడు కొనుక్కోవాల్సింది ఏదైనా. ప్రస్తుతానికి అయితే ఏ కోడి కొన్నా మీరు ముందే చూసుకుని ఆలోచించి కొనుక్కోండి. కొన్న తర్వాత మనం ఏం చేయలేం. కోళ్ళు అన్ని రకాల కోళ్ళు వస్తాయి ఇక్కడ, మనం ముందే గమనించి కొనుక్కోవాలి. కొనుక్కుని ఇంటికి తీసుకున్న తర్వాత మనం ఏం చేయలేం. మనం మురుగులు కోలెట్టినంత వరకేనండి, పెట్టిన తర్వాత ఏం చేయాలి, కడుక్కోవడం. కోళ్ళ మార్కెట్ కూడా అంతేనండి, కొన్న తర్వాత మనం ఏం చేయలేం, పోసుకోవడం తేడా. ప్రస్తుతానికి మనం చూస్తుందైతే ఒరిజినల్ గౌడ్ రేసింగ్ అండి. ఇది ఒరిజినల్ పసింగల్ కోడ్డాయి పెంగల్ అని చెప్పుకోవచ్చు మనం అయితే మొత్తం దీన్ని. ప్రస్తుతానికి అది కోడిపిల్ల చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇది సైజ్ చెప్పటికి అయితే ఒక 23 అంగుళాలు ఉంది. బరువు అయితే మాత్రం ఇది ఒక 3.5 నుంచి 4.5 మధ్యలో ఉండే అవకాశం ఉందండి. మంచి బలమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. చూడడానికి అయితే చాలా చూడచక్కనైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. ప్రస్తుతం దీని ధర వచ్చేటప్పటికి అయితే మనకి జస్ట్ 20,000 రూపాయలు మాత్రం చెప్పారండి. ధర అయితే రీజనబుల్గా చెప్పారనుకోవాలి. మనం ఏదైనా మార్కెట్లో బేరం అనుకునే విధానం బట్టి రేట్ ఉంటుంది. బేరం అనేది చాలా తగ్గే అవకాశం వరకు ఉంది మనకి. చూడడానికి చాలా చూడచక్కన కోడిపిల్ల కాబట్టి ఇలాంటి కోడిపిల్ల కనబడితే మీరు వదలొద్దు. బోని ఎదిరిపోయింది ఈరోజు అయితే మాత్రం. మనం చూస్తున్న మరో చూడచక్కన కోడిపిల్ల అండి. ఇది ఒరిజినల్ పసింగల్ తెల్లతీతో అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి కోడిపిల్ల అయితే మాత్రం సజ్జలో ఉండేది, సజ్జలో ఉందన్నమాట. ఏకొస్తుంది కొత్త ఏక. ప్రస్తుతానికి దీని సైజ్ వచ్చేటప్పటికైతే మాత్రం అండి ఒక 22 అంగుళాలు ఉందండి. ఇది బరువు అయితే మాత్రం 3.5 ఉంది. మంచి బలమైన చూడచక్కన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. ఏకొస్తే ఇంకా చాలా బాగా కనబడే అవకాశం ఉందండి కోడిపిల్ల. ఇది ఆల్రెడీ 2 పందాలు కొట్టిన సీనియర్ అంటే అండి. ఇది ప్రస్తుతం దీని ధర వచ్చేటప్పటికైతే మనకి 12,000 రూపాయలు చెప్పారండి. ధర అయితే కోడి తగినట్టు చెప్పారు అనుకోవాలి. మనం బేరం ఆడితే తగ్గే అవకాశం ఉంది కాబట్టి మార్కెట్ రేట్లు వేసి శాశ్వతమైన రేట్లు కాదండి, చాలా వరకు తగ్గుతారు. ఏదైనా మనం మ్యాజిక్ చేయాలి బేరం ఆడి. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం మరో పసింగల్ తీతో అండి. ఇది దీని ధర వచ్చేటప్పటికైతే మనకి కేవలం 5,000 రూపాయలు చెప్పారండి. చాలా హై ప్రైజ్ అని చెప్పుకోవాలి. కోడిపిల్ల సైజ్ అయితే ఒక 18-20 అంగుళాల మధ్యలో ఉండే అవకాశం ఉందండి. ఇది బరువు అయితే మాత్రం ఒక 2.5-3 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. చూడడానికి అయితే ఒక మంచి పట్టాపిల్ల అని చెప్పుకోవాలి. ధర అయితే మాత్రం పగిలిపోయింది, నాకైతే షాకు. 5,000 అంటే ఇప్పుడు కోత పట్టినట్టు ఉందండి. మంచి లేత కోత, చూడ చక్కగా ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే ఒరిజినల్ నల్లబొడ్డలు ఈతో అని చెప్పుకోవాలనేది. చాలామంది దీన్ని కాగి పెంగల అంటారు. మనం అయితే కోడి పెంగల ముందర కట్టుకుంటాం దీన్ని ఎప్పుడైనా. దీని ధర అయితే మనకి కేవలం 4,000 రూపాయలు చెప్పారండి. ఇది బరువు వచ్చేటప్పటికైతే మాత్రం ఒక 2.5 ఉండే అవకాశం ఉందండి, 2 కిలోల మధ్యలో. సైజ్ అయితే మాత్రం ఒక 18 అంగుళాలు ఉందండి. ఇది మంచి ముదరైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. వయసు అయితే ఖచ్చితంగా ఒక 1.5 సంవత్సరాల నుంచి 2 సంవత్సరాల మధ్యలో ఉండే అవకాశం ఉంది. చూడడానికి అయితే సీనియర్లో ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నాం అండి ఒరిజినల్ కోడ్ రేసింగ్ అండి. ఇది ప్రస్తుతం దీని ఎప్పుడే మనం కట్టుకోవాల్సింది అయితే కోడ్డాయి పెంగల వంతులోనే. ప్రస్తుతానికి సైజ్ వచ్చేటప్పటికి అయితే మాత్రం ఒక 16 అంగుళాలు ఉందండి. ఇది బరువు వచ్చేటప్పటికి అయితే ఒక 2 కిలోలు ఉండే అవకాశం ఉంది. కోడిపిల్ల ఇప్పుడు సజ్జలో ఉండేది. సజ్జల నుంచి బయటకు వస్తే చాలా బాగుంటుందండి కోడిపిల్ల. రేట్ అని చెప్పారండి దీన్ని కేవలం దీని ధర వచ్చేటికి 3,000 రూపాయలు చెప్పారండి. ఇది సంఖ్య తయారైతే మాత్రం ఒక 4,000 రూపాయలు ఖరీదు చేసి కోడిపిల్ల అయ్యే అవకాశం చాలా వరకు ఉంది. బేరం పడితే చాలా వరకు రేటు తగ్గే అవకాశం ఉందండి కోడిపిల్ల అయితే మాత్రం. ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే మార్కెట్లో చాలా చీపెస్ట్, చాలా తక్కువ రేటు కోడిపిల్ల అని చెప్పాలండి. ఇది దీని ధర వచ్చేటికి కేవలం రంగు వచ్చేటప్పటికి అయితే ఒరిజినల్ కోడి డ్యాగ్ అండి. ఇది చాలా మంది కోడిగాయ డ్యాగ్ అంటారు. సైజ్ వచ్చేటప్పటికి అయితే ఒక 15 అంగుళాలు ఉందండి. బరువు అయితే మాత్రం ఒక 1.5 ఉంది. మేపుకుంటూ 2 కిలోలన్నర అయ్యేదాకా అవకాశం ఉంది. చూడడానికి అయితే అసలు నాగరాజులో ఉందండి కోడిపిల్ల అయితే మాత్రం, ఆ కొప్పరేసుకుని అదిని. ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే ఒరిజినల్ గట్టిగా అండి. ఇది ఏక రంగుల్లో మంచి రంగు అని చెప్పుకోవాలి. గట్టి దాని మీద రంగు మారి కోడి అయితే కాదు. ఇది చాలామంది గట్టిగా కొంచెం కట్టుకోవాలి దీన్ని. చూడడానికి చాలా మంచి కోడిపిల్ల అని చెప్పుకోవాలి. మొహంలో కసి అయితే బాగుంది. సైజ్ వచ్చేటప్పటికి ఒక 20 అంగుళాలు ఉండే అవకాశం ఉందండి. ఇది బరువు అయితే మాత్రం ఒక 3 కిలోలు ఉండే అవకాశం ఉంది. ధర అయితే మాత్రం కేవలం 4,000 రూపాయలు చెప్పారండి. ఇది బేరం పడితే చాలా వరకు రేటు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి స్పష్టమైన ఏక రంగులు దొరికితే మాత్రం మీరు వదలొద్దు. ఈ సిటీలో జనసాంద్రత బాగా ఎక్కువ ఉండడం మూలంగా మార్కెట్ ఏర్పడింది.
మహానది కృష్ణానది ఉంది కాబట్టి మనకి ఈ గోల్డ్ కొనడానికి రూపాయి ఎక్కువ పెడతారేమో అని ఆశతో పల్లెటూరు నుంచి వస్తారు. వీటి చేయాల్సింది ఏంటంటే ప్రతిదీ కూడా ఎగురులే చూసుకోవాలి. పెంచుకోవాలంటే దాన్ని పెంచుకోవాలి. సంక్రాంతికి రావచ్చు, సంవత్సరానికి రావచ్చు. ఎగురులు వేసినప్పుడు కూడా ఆ వీడియోని స్లో మోషన్లో చూసుకోవాలి. ఒకవేళ కోళ్ళు పెంచే అతను ఎవరైనా సరే చక్కగా చెప్తారు ఈ వివరణ. అయితే ఎగురులే చూసుకోవడం కాకుండా గూడు అతనైతే గూడు నాదేనని చెప్తాడు బ్రీడు, లేదంటే ఈ పెంచుకునేవి అని చెప్తాడు. పెంచుకునేదైనా తన్నుద్ది, గూడుదైనా తన్నుద్ది. తన్నే టైంలో కోడి నికరం లేదు. అమాయక ప్రజలు సంక్రాంతి వచ్చింది కానీ ఎక్కువ డబ్బులు పోసేసి కుమ్మరించి చేసుకోవద్దు. పందెం కాసుకోవాలంటే పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు వేస్తుంటారు. వెళ్ళి వినోదంగా చూడండి. దీనికి వ్యసనం కావద్దు అసలు. ఇదంతా కూడా ఒక గ్యాంబ్లింగ్. దీన్ని బట్టి మీరు మోసపోవద్దు. వీటిని కొనేది ఏంటంటే ఆ రేటు పర్వాలేదు, ఏదో చౌకగా వస్తే సరదాగా ఏదో మాంసం వస్తుందని కొనను, కానీ పందాన్ని మాత్రం కాయకండి. సరైన పిల్ల సరైన పుంజు మీ థాట్కి రాదు, అసలు మార్కెట్కే రాదు, గుర్తుపెట్టుకోండి. బట్ ఉన్న దానిలో మంచిదాన్ని ఏరుకోవాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. డబ్బులు ఓకే కాసే పుంజులు అయితే కాదు, కాయకూడదు. వ్యసనం ఇది. ఈ వ్యసనానికి బానిసలు కావద్దు. ఏమేంటంటే ఇంట్లో పెరిగినాయి తీసుకొచ్చి అమ్ముకుంటే 4 రూపాయలు తీసుకెళ్ళి డాక్టర్ అకౌంట్ కట్టుకోవడానికి పని చేస్తున్నానా. ఈ వ్యసనానికి బానిసలు అవ్వద్దు అసలు. చక్కటి వినోదం కింద ఎవరైనా వేస్తుంటే చూసిరండి. ఒక చికెన్ మాంసం తినాలనిపిస్తే కొనుక్కోండి, సాగు ఏదో ఒకటి కొనుక్కోండి. అంతేగాని ఇది బడవాలి మందే బడవాలి అంటే ఆస్తులు వెళ్ళిపోతాయి. అయ్యా మహానుభావులు 100 ఎకరాలు అమ్మేసుకుని గుర్తింపు లేకుండా వెళ్ళిపోయారు. అసలు వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో తెలియదు. మా రాజులు పరిపాలించిన రాజులు. కాబట్టి మనం సరిపోం. అసలు మేపడానికి జాగా ఎక్కడ ఉంది అంటే బాబు ఊళ్ళో కమ్మేస్తారు, తీసుకెళ్ళి ఆ వేళ పన్ను వేస్తారు. ఖచ్చితంగా అది పోతుంది. కాళ్ళు పట్టేస్తాయి. తిరగాలి కోడి, తిరిగే గ్యాప్ ఎక్కడ ఉంది మీకు లేదు. అట్లా తిప్పి వేసేటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎమ్మటే ఏదో 100 రూపాయలు 1000 రూపాయలు మన తొంత 500 కట్ల పంజాలు కాయొద్దు. ఇది వ్యసనానికి బానిసలు కావద్దయ్యా. నేను టీచర్ని, ఫిజికల్ ఫీడింగ్ మా ఇంట్లో జరిగి మనవడతా వచ్చాను, అమ్మేసుకుంటున్నాను. ఈ రంగులు చూసి మోసపోవద్దు. రంగు బొంగు ఏమి పని చేయదు. తన్నే కూడా సచ్చి ఊరుకుంటుంది. ఈ వ్యసనానికి కుర్రాళ్ళు కనుక దారి తీస్తే దీని ఎమ్మట పేకాట, అక్కడ కూడా పోతే మందు తర్వాత ఇట్లా అంటున్నారు సినిమాల్లో. వీటన్నిటికి బానిసలై ఇంటికి వెళ్ళి పడతారు. ఆ వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు నరక వేతన. చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోండి అయ్యా. 10 మంది సలహాలు తీసుకోండి. మంచి మంచి ప్రసంగాలు, గరికపాటి నరసింహరావు ప్రసంగాలు ఉంటాయి, వినండి అయ్యా. ఇది తెలుసుకోండి అయ్యా. మీరేదో అమ్ముకుంటే డోకరా కట్టని వచ్చాను, దీన్ని ఎక్స్పోజ్ చేసి చెప్పను, ఈ పందాలు పడుతుంది అని అస్సలు చెప్పను. వేసుకోండి సరదాగా. 500 ఖచ్చితంగా ఏదో ఉంటుంది కదా, 5 రూపాయలు మన స్తోమత అంతే. రాజులు అయిపోతే మనమే ఎంతమ్మా. సరదాగా వెళ్ళండి, చూడండి. వేరుశనక్కాయలు కొనుక్కొని చూసి రండి. దీని జోలికి వెళ్ళమాకండి అయ్యా. యువత పాడైపోతుంది. ఎంకరేజ్ కూడా చేయొద్దు ఎవరు కూడా. అది గొప్పదే, ఇది గొప్పదే. గొప్పవన్నీ మరి ఎందుకు చేస్తున్నాయి? 2 వేసేది, ఒకటి బతుకుతుంది, ఒకటి చేస్తుంది. 2 పనికిరావు. 50,000 పెట్టుకున్నారు. అది డ్యామేజే, ఇది డ్యామేజే. ఎవరు తట్టుకోగలరు ఇది? వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు దొడ్లోళ్ళు. గమనించండి, అమ్ముకుంటారు చక్కగా. అది చూసి ఆయన కొట్టింది మంద కొట్టి సచ్చిందాన్ని వీడియో తీస్తాడు ఎవరన్నా? నాది పోయిందని ఎవడన్నా వీడియో పెట్టగలడా? పెట్టలేడు. పొడిసిందాన్నే పెట్టుకుంటారు. వారికి డబ్బులు సంపాదిస్తున్నాడు, 10 మందికి అమ్ముకుంటున్నారు. వాళ్ళ తప్పేం లేదు. వాళ్ళు కూడా కోట్లు ఖర్చు పెడుతున్నారు. రోగాలు వచ్చి చచ్చిపోతున్నాయి. పాపం వాళ్ళ బాధలు ఆడుకున్నాయి. మన స్తోమత కొద్దీ వెళ్ళామా, చూసామా, కన్నులు పండాక వచ్చామా, అంతేగాని ఇది వ్యసనం కింద సంకలం నిండా బయటకోవడం అది ఒక ఫ్యాషన్. అది ఫ్యాషన్ అంటే ఫ్యాషనే. పెంచు. ఒక పిల్లని ఇంత పెంచగలగవా? పెంచు. ప్రస్తుతానికి మనం చూస్తుంది వజ్జాళ్ళు కోడిమైల అండి. ఇది చాలామంది కోడ్డా కూడా అంటారు, ఎర్రమైల కూడా అంటారు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరిని చెప్పుకుంటే మనం ఏం చేయలేం. దీని ధర అని చెప్పారనే, కేవలం దీని ధర వచ్చేటప్పటికైతే 12,000 రూపాయలు చెప్పారండి. ఇది సైజ్ వచ్చేటప్పుడు ఇది ఒక 22-20 అంగుళాల మధ్యలో ఉండే అవకాశం ఉంది. బరువు అయితే మాత్రం ఖచ్చితంగా ఇది 4 కిలోలు ఉండే అవకాశం ఉందని మార్కెట్లో రివ్యూ చెప్తారు ఎలా ఉందో వీడియో చూసిన బట్టి.
బ్రో మార్కెట్ ఎలా ఉంది బ్రో మీకు? మార్కెట్ అయితే బాగానే ఉందన్న. కోల్డ్ మట్టికి క్వాలిటీ తక్కువ ఉన్నాయి, కానీ ఎక్కువ రేట్ అయితే చెప్తున్నారు. అంత రీజనబుల్గా అయితే నాకైతే అనిపించలేదు. మా బేవరం సైడ్ బెటర్ ఏమో, బలాలు అన్నీ తక్కువగా ఉన్నాయి. బట్ పర్లా, మేపుకోవాలి, ఇంకా పండగ టైం ఉంది కదా. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి మనం చూస్తుంది దొజ్జల పసింగిల్ అయితే ఉంది. ఇది సైజ్ చెప్పితే ఒక 21-22 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. బరువు అయితే మాత్రం మంచి 3.5 ఉంది. మంచి బలమైన కొడుకులు అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి చూడడానికి అయితే మంచి చూడచక్కని కొడుకులు. బ్రో జాతి కూడా పూరుకోడ అంటే కోడి అయితే మాత్రం ప్రస్తుతానికి మార్కెట్లో పూరుకోడు కూడా 60,000 రూపాయలు చెప్పారండి. చాలా రీజనబుల్ రేట్ అనుకోవాలి మనం అయితే మాత్రం. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ కోడికాకండి. ఇది చాలా మంది కోడికాయ కూడా అంటారు. ప్రస్తుతానికి కోడిపిల్ల సైజ్ అయితే మాత్రం ఇది ఒక 23 అంగుళాలు ఉంది. బరువు అయితే మాత్రం ఒక 4 కిలోల దాకా ఉండే అవకాశం ఉంది. మంచి బలమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. చూపులకి అయితే మాత్రం మంచి పవర్ఫుల్గా ఉందండి కోడిపిల్ల చూపులకి అయితే మాత్రం. ఇది చూడడానికి అయితే మాత్రం అన్న ధర అని చెప్పారు దీని రేట్ వచ్చేటప్పుడు మనకు కేవలం 15,000 రూపాయలు చెప్పారండి. ఇది బేరాడు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది మనకి. మార్కెట్లో ఏ రేట్లు శాశ్వతమనే కాదు, బేరాడాలతో తగ్గాల్సింది ఎక్కడైనా. ఏదైనా పొటాటో చూసే రేట్ ఇవ్వండి. చెడు కోడిపిల్ల అయితే చాలా బాగుంది ఇది అయితే మాత్రం. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ ఇది కోడ్డాగ్ అండి. ఇది ఇలా బొట్టల మీద కూడా కోళ్ళు అమ్ముతారు విజయవాడలో. దీని ధర అయితే మనకి కేవలం 2,000 మాత్రమే చెప్పారు. రేటుతో కొన్ని చెప్పుకోవాలి చాలా వరకు. చూడండి చాలా బాగుంది యాక్టివ్గా కోడిపిల్ల అయితే మాత్రం. మొహం చూసి ఇచ్చేసి మనం 2,000. బరువు ఇది 3 కిలోలు ఉందండి. ఇది సైజ్ వచ్చినప్పటికీ అయితే ఒక 18 అంగుళాలు ఉంది. మంచి చూడచక్కని కోడిపిల్ల అని చెప్పుకోవాలి చూపులకి అయితే మాత్రం. అప్పుడప్పుడు ఇలా చవక రేట్లు చెప్తుంటారు అక్కడక్కడ. అది దొరికినప్పుడే వేసేయాలి మనం, మళ్ళీ దొరకవు మనకి ఇలాంటివి. కుర్రలు మంచి యాక్టివ్గా ఉన్నారు చూడడానికి ఇక్కడ. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ కోడ్డాగ్ అండి. చాలా మంది పచ్చకాయ కూడా అంటారు, మనం అయితే ఇప్పుడు దీన్ని కోడ్డాగ్ అనుకుంటాం. సైజ్ వచ్చినప్పటికి ఇది ఒక 20 అంగుళాలు ఉందండి. ఇది బరువు అయితే మాత్రం ఒక 2.5 ఉంది. కొంచెం బలం తక్కువ ఉందని చెప్పుకోవాలి కోడిపిల్ల అయితే మాత్రం. చూపులకి అయితే చాలా భయంకరంగా ఉంది. మొహం అయితే కొంచెం లావు ఉంటే లావు ఉండడం వల్ల కొంచెం బాగాలేదు చూడడానికి. కొంచెం సన్నంగా ఉంటే అదిరిపోయేది. అసలు ఆ రేటు దొరికేది కాదు. రేట్ అయితే మాత్రం కేవలం 4,000 రూపాయలు చెప్పారు మనకి. మంచి చూడచక్కని ఎర్రపళ్ళు కోడ్డాగ్ అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి కోడి సంబంధించిన మనకి మొబైల్ నెంబర్ చెప్పడం జరుగుతుంది. మీరు కావాల్సిన కాల్ చేయండి. నెంబర్ చెప్పరు 7095897069. కావాల్సిన కాల్ చేయండి. నేనైతే విజయవాడ లోకల్. ప్రస్తుతానికి మనం చూసేది ఒరిజినల్ కోడిపెంగల అనేది అందరికీ తెలిసిందే. చూడచక్కని కోడిపెంగల అని చెప్పుకోవాలి. కోడిపెంగల రంగులో స్పష్టమైన రంగు కోడిపెంగల ఎప్పటికైనా. ప్రస్తుతం దీని ధర అయితే కేవలం మనకి 8,000 రూపాయలు చెప్పారండి. ఇది సో ఇచ్చినప్పటికీ అయితే ఒక 20 అంగుళాలు ఉంది. బరువు అయితే మాత్రం ఒక 3.5 ఉంది. మంచి బలమైన మంచి తెల్లైన మెరిసిపోయే రంగు అని చెప్పుకోవాలి కోడిపిల్ల. చాలా చూడచక్కగా ఉందని చూపులకి అయితే మాత్రం. ధర అయితే కొంచెం ఎక్కువ చెప్పారు అనుకోవాలి. పేరవాడు కొంచెం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది మనకి. మార్కెట్లో అందమైన కోళ్ళు కనపడితే ఎక్కడ ఉండవండి, ఇక్కడ దొరికినప్పుడే వేసేయాలి మనం. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఇది కూడా కోడిపెంగల అని చెప్పుకోవాలి. చాలా మంది కోడి తెల్లలు కూడా అంటారు. ప్రస్తుతం దీని ధర కేవలం మనకు 3,000 రూపాయలు చెప్పారు. చాలా తక్కువ రేట్ అని చెప్పుకోవాలి. చాలా మంది ఇలాంటి కోడిపిల్ల ఇక్కడ 4,000 రూపాయలు చెప్పే అవకాశం ఉంది. ఈ 3,000 రూపాయలు చెప్పారు కాబట్టి బేరం పడితే ఇంకా తగ్గే అవకాశం ఉంది మనకైతే మాత్రం. ఎదురు కోడిపిల్లలు కూడా ఉన్నాయండి దీనికి లైట్గా. ఖచ్చితంగా ఇది కోడిపెంగలనే మనం చూడవలసిన లేదు అటు ఇటు. అప్పుడప్పుడు కోడినెవుల పింగళ కూడా అయ్యే అవకాశం ఉంది. ఇది జాగ్రత్త చూసి కట్టుకోవాలి. కోడిపందాలు ఎవరో గొప్పలు కాదు, రంగులు చూసిన కూడా పక్కకి వెళ్ళిపోతుంటారు. ప్రస్తుతానికి మనం చూసి వచ్చేది అయితే ఒరిజినల్ కోడ్ రేసింగ్ అండి. ఇది ఆ పక్కన పట్టపిల్ల డ్యాగ్ పిల్ల ఉంటుంది, ఒరిజినల్ కోడ్ డ్యాగ్ ఒకటి ఉంది. ప్రస్తుతంగా రసింగ్ ధర అయితే కేవలం మనకి 8,000 రూపాయలు చెప్పారు. పట్టపిల్ల కూడా ఎంత చెప్తున్నారనే? కేవలం పట్టపిల్ల జత 3,000 రూపాయలకి ఇచ్చేస్తారండి. పట్టపిల్ల అయితే చాలా రీజనబుల్గా చెప్పారు అనుకోవాలి మనం అయితే. ధర అయితే మాత్రం చూడడానికి చూడచక్కని కోడిపిల్ల. కొంచెం రసింగ్ అయితే కాలు పట్లు ఉంటున్నాయండి. మెడిసిన్ అయితే లైన్ అయ్యే అవకాశం చాలా వరకు ఉంది మనకి. రసింగ్ అయితే 2 రకాలుగా చూడడానికి భయంకరంగా ఉందా. కొబ్బరి కట్ చేసి కోడిపిల్ల మనం ఆపలేం. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ కోడ్డాగ్ బెంగల్ అండి. చాలా మంది గరుమైలు అంటారు, కొంతమంది కోడ్డాగ్ ఇది గీరో కూడా ఉంటారు వెస్ట్ గోదావరి సైడ్ అయితే మాత్రం. ప్రస్తుతానికి దీని ధర వచ్చేప్పటికి కేవలం మనకి 5,000 రూపాయలు మాత్రం చెప్పారు. సైజ్ వచ్చేప్పటికి ఒక 21-22 అంగుళాల అవకాశం ఉంది. బరువు అయితే మాత్రం ఒక 3 కిలోలు ఉందనేది. మంచి బలమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. చూడడానికి చూడచక్కని రంగు కూడా ఇది చాలా మంచి రంగు అని చెప్పుకోవాలి. చూపులకి అయితే మాత్రం ఇది స్పష్టమైన రంగు. మనం ప్రస్తుతానికి చూసేది ఒరిజినల్ కోడిపెంగల అండి. ఇది చాలా మంది కోడి తిన్నప్పుడు కూడా అంటారు. ప్రస్తుతానికి దీన్ని సైజ్ వచ్చేటప్పటికి కేవలం 8,000 రూపాయలు చెప్పారని చాలా రీజనబుల్ ధర చెప్పారు అనుకోవాలి మనం మాత్రం. కానీ కోడిపిల్ల చూడడానికి అంతా బాగుంది, కానీ దీంట్లో చిన్న మైనస్ ఏంటంటే మనకి ప్రస్తుతానికి కోడిపిల్ల గజ్జిగాలండి. గజ్జిగాలని చాలా చెప్పలేని రోగం అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మనం బ్రీడింగ్లో వేసినప్పుడు మాత్రం జీవితంలో గజ్జిగాలున్న కోడిపుంజిని కానీ కోడిపెట్టని కానీ ఎప్పుడు మనం బ్రీడింగ్ యూనిట్లో మాత్రం యూజ్ చేయకూడదు. ఒక్కసారి ఒక్క బ్రీడింగ్ యూనిట్లో యూజ్ చేశారా మీరు 10 తరాలు కాదు 100 తరాలు గూడు దింపినా ఆ గజ్జిగాలు మాత్రం బయటకు పోదండి. ఇది చాలా
చాలా బిగ్ మిస్టేక్ గజ్జిగాలు యూజ్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితులు ఎంత గొప్ప కోడైనా సరే గజ్జిగాలను కూడా మాత్రం యూజ్ చేయొద్దు బ్రీడింగ్కి. పందానికి అయితే పర్లేదండి, ఎలాగైనా మనం వేసుకోవచ్చు. పందానికి ఏముంది, ఒక పందం కొట్టచ్చు, 2 పందాలు కొట్టచ్చు, 3 పందాలు కొట్టచ్చు. ఇది శాశ్వతం కాదు కాబట్టి బ్రీడింగ్ యూనిట్లో మాత్రం యూజ్ చేయొద్దు మీరు ఎప్పటికీ. ప్రస్తుతాన్ని మనం చూసేది ఒరిజినల్ కోడి తెల్లనెమలు అని చెప్పుకోవాలి. చాలామంది గౌడనలు కూడా అంటారు, దీని ఎదరు గౌడ ప్యాక్లు ఉన్నాయి కాబట్టి. ప్రస్తుతం దీని ధర అయితే మాత్రం కేవలం మనం 4000 రూపాయలు చెప్పారని మంచి పట్టాపిల్ల అని చెప్పుకోవాలి. లేకపోతే చూడడానికి అయితే చాలా బాగుందని కోడిపిల్ల అయితే మాత్రం. సైజ్ అయితే మాత్రం ఇప్పుడే ఇది ఒక 18 అంగుళాలు ఉంది. బరువు అయితే మాత్రం ఒక 2 కిలోల పైన ఉందని కోడిపిల్ల. సంఖ్య మాత్రం మంచి రెడీ టు ఫైట్, చాలా చూడవలసిన కోడిపిల్ల, మంచి చూడ చక్కగా ఉంటుంది. చాలా మంచి రొంగు అని చెప్పుకోవాలి కోడిపిల్ల అయితే మాత్రం. చాలా బాగుందండి, వీడియోలో కూడా చాలా బాగా కనబడుతుంది చూడడానికి. అవును, ప్రస్తుతానికి చూసేది అబ్రస్ అని చెప్పుకోవాలి, కోడ్ అబ్రస్. ప్రస్తుతం దీని ధర అయితే హై రేంజ్ అని 8000 రూపాయలు చెప్పారు. చాలా హై అని చెప్పుకోవాలి రేట్ అయితే మాత్రం. కోడిపిల్ల అయితే చూపులకి మాత్రం చాలా బాగుంది, కానీ తోకే బాగాలేదు. సైజ్ అయితే మాత్రం ఒక 20 అంగుళాలు ఉందండి. ఇది బరువు వచ్చేటప్పటికైతే కేవలం ఒక 2 కిలోన్నర 3 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. చూడడానికి అయితే మొహం బాగుంది, రొంగే కొంచెం డిఫరెంట్గా ఉంది. ప్రస్తుతానికి మనం చూసేది ఒరిజినల్ కోడ్డాగ్ అని చెప్పుకోవాలండి. ఇది చాలామంది కోడ్డాగ్ అంటాం, మనం కూడా ఒరిజినల్ సింగిల్ కోడ్డాగ్ అనుకోవాలి. సో వచ్చేటప్పటికైతే మాత్రం ఇది ఒక 18-20 అంగుళాల మధ్యలో ఉంటుంది. ఇది బరువు అయితే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక 2 కిలోన్నర 3 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ చూడచక్కన పర్లా అని చెప్పుకోవాలండి. చాలామంది తెల్లనెమలు అంటారు, కొంతమంది కోడి పెంగళ కూడా అంటారు. ప్రస్తుతానికి సైజ్ ఒక 20 అంగుళాలు ఉంది. బరువు అయితే మాత్రం 3 కిలోల పైన ఉందని మంచి చూడచక్కన ముచ్చటైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి చూపులకి అయితే మాత్రం. ప్రస్తుతానికి మనం చూస్తుంది చాలా చక్కనైన పెరుగు అప్రస్ అండి. ఇది డ్రెస్సింగ్ అండి, డ్రెస్సింగ్ ఒరిజినల్ నల్లక డ్రెస్సింగ్ అయితే కాదండి. ఇది తెలుపు ఉంది వెనకాల, మనం అయితే కోడ్ డ్రెస్సింగ్ అని చెప్పుకోవాలి ప్రస్తుతానికి అయితే మాత్రం. ప్రస్తుతానికి మనం చూస్తుంది నెమలి వచ్చేటప్పటికి అయితే ఒరిజినల్ కోడి కాకి నెమలి అని చెప్పుకోవాలండి. ఇది చాలామంది కోడి నెమలు కూడా అంటారు. ప్రస్తుతానికి దీని ధర అయితే కేవలం మనకి 15,000 రూపాయలు మాత్రమే చెప్పారు అనుకోవాలి. ప్రస్తుతానికి సైజ్ అయితే మాత్రం కోడిపిల్ల కేవలం ఒక 22 అంగుళాలు మాత్రం ఉంది. బరువు వచ్చేటప్పటికైతే 3.5 నుంచి 4.5 మధ్యలో ఉండే అవకాశం ఉందని మంచి లేదా బరువైన మంచి బలమైన కోడిపుంజి అని చెప్పుకోవాలి. చూపులు చేతలు కూడా చాలా బాగుందని ఫైటింగ్, ఇది ఎరగేస్తుందని చెప్పుకోవాలి. ఈ రకంగా చూసినా దీన్ని కొట్టే తన్నులు అయితే మనం ఎటువంటి లోపలైతే చూపించలేం. చాలా మంచి చూడచక్కని కోడిపిల్ల కాబట్టి. వయసు అయితే ఎలాగైనా దీనికి ఒక 1 సంవత్సరం ఉండే అవకాశం ఉంది. కాటలు గడ్డి చేరండి, దీన్ని చాలా మంచి అందమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే ఒరిజినల్ పసింగల్ కోడ్డాగ్ అండి. ఇది దీని ధర అయితే కేవలం మనకి 12,000 రూపాయలు మాత్రమే చెప్పారు. వయసు వచ్చేటప్పటికి ఒక 1 సంవత్సరం పైన ఉందండి. ఇది సైజ్ వచ్చేటప్పటికి ఒక 22 అంగుళాలు. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ నల్లక డ్రెస్సింగ్ అండి. ఇది చాలామంది గౌడ్ డ్రెస్సింగ్ కూడా అంటారు. చూడడానికి అయితే చాలా బాగుంది, కసికసిగా మొహం అయితే దాన్ని. ప్రస్తుతానికి సైజ్ వచ్చేటప్పటికి ఒక 21-22 అంగుళాలు మధ్యలో ఉండే అవకాశం ఉందండి. మ్యాథ్ తినే మంచి కోడిపిల్ల అని చెప్పుకోవాలి. బరువు అయితే మాత్రం ఒక 2.5 ఉండే అవకాశం ఉంది, 3 కిలోల మధ్యలో. మంచి నిలవాటమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలండి. ఇది ప్రస్తుతం దీని ధర వచ్చేటప్పటికైతే మాత్రం మనకి అని చెప్పారనే కేవలం 4,000 రూపాయలు మాత్రం చెప్పారండి. దీని ధర మంచి చూడచక్కని కోడిపిల్ల 4,000 రూపాయలు చెప్పారు కాబట్టి మనం బేరాడుకుని చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇలాంటి మంచి కోడిపిల్ల కనపడితే మాత్రం మీరు వదలొద్దు. ప్రస్తుతానికి మనం చూస్తుంది అయితే ఒరిజినల్ కోడికాకి అండి. ఇది మంచి ప్రస్తుతానికి దీని ధర అయితే కేవలం మనకి 3,000 రూపాయలు చెప్పారండి. చాలా రీజనబుల్గా చెప్పారని కావాలి మార్కెట్లో వచ్చేటప్పటికి అయితే మాత్రం. సైజ్ ఇది ఒక 18 అంగుళాలు ఉందండి. ఇది బరువు అయితే మాత్రం ఒక 2.5 కిలోల నుండి మధ్య ఉండే అవకాశం ఉంది. మంచి కురసల్లో కూడా మంచి బలమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. కురసల్లో గొప్ప కూడా అని చెప్పుకోవాలి దీన్ని మాత్రం మనం. ప్రస్తుతానికి మనం చూస్తున్న రసింగ్ అండి. చాలామంది పండాగ్ అంటారు, కొంతమంది కోడ్డాగ్ పింగళ అంటారు, కొంతమంది పసింగల్ కోడ్డాగ్ కూడా అంటారు దీన్ని. ప్రస్తుతం దీని దగ్గర కేవలం మనకి సర్వించినప్పటికీ ఒక 23 అంగుళాలు ఉందండి. ఇది బరువు అయితే మాత్రం 3.5 నుంచి 4 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. చాలా కోడిపిల్ల అని చెప్పుకోవాలి దీన్ని మాత్రం మనం. చూడడానికి అయితే ఎటువంటి అవలోపం లేదు దీనికి. కేవలం 7,000 ఈయనైతే బేరం లేకుండా 7,000 రూపాయలకి అయితే ఇచ్చేస్తారని చెప్తున్నారంట ప్రస్తుతానికి మాత్రం. చూడడానికి అయితే చాలా బాగుందని కోడిపిల్ల. ఆ కొన్నికి ఇచ్చేసి మనం ఎంతైనా, కానీ మంచి రంగుల్లో కూడా చాలా మంచి రంగు అని చెప్పుకోవాలి. పసింగిల్ డాక్ కాబట్టి ఇది మనం ఎప్పటికైనా దీన్ని అయితే కోడ్డాగ్ పింగళ ఉంతులో కట్టుకోవాలి ఎప్పటికైనా. ఆ విషయం మొత్తం మీరు మర్చిపోవద్దు. నక్షత్రం వరకు అయితే ఎర్రపళ్ళు కోడ్డాగ్ ఉంతులో కట్టుకోవాలండి. మొత్తం ఏదో ఎర్రపళ్ళు ఉన్నాయి దీనికి. ఎర్రపళ్ళు కొన్ని గౌడు కూడా ఉంటుంది, గౌడు కాదనేది ఎర్రపళ్ళు కొంచెం గమనించి కట్టుకోవాలి మనం. ప్రస్తుతానికి మనం చూస్తున్న అబ్రస్ అయితే మాత్రం ఆల్రెడీ అమ్మేయారంటండి. మంచి మనం అయితే దీన్ని అబ్రస్ని అయితే అబ్రస్ వంతులోనే కట్టుకుంటాం, అదే కోడి పెంగళ వంతులో. ప్రస్తుతానికి మనం చూస్తున్న అబ్రస్ అయితే మాత్రం 8,000 రూపాయలకి అమ్మేయారండి ఆల్రెడీ. మంచి చూడచక్కని కోడిపిల్ల. ఆయన చాలా ఎక్కువ రేటు చౌకో చాలా ఏదో మంచి రేట్లో కొన్నారనుకోండి. ప్రస్తుతానికి మనం చూస్తున్న మంచి పసింగల్ తీతం అని చెప్పుకోవాలండి. ఇది
ప్రస్తుతానికి సైజ్ వచ్చేటప్పటికైతే ఒక 22 అంగుళాలు ఉందండి. ఇది బరువు వచ్చేటప్పటికైతే ఒక 3.5 పైన ఉంది. మంచి బలమైన కోడి పిల్ల అని చెప్పుకోవాలి. తిత్తిన మ్యాథ్ తీసుకొచ్చారు, మంచి బరువు కనపడడం కోడి పిల్ల కోసం. ప్రస్తుతానికి దీన్ని ఎప్పుడైనా మనం కోడి పింగళం అంతా కట్టుకోవాలండి. ఇది కొంచెం దీనిపైన ఎరుపు ప్యాకులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఇది మ్యాక్సిమం కోడి పింగళ కూడా వెళ్ళి పోట్లాడే అవకాశం ఉందండి. ఇది ప్రస్తుతం దీని ధర అయితే కేవలం మనకి 8,000 రూపాయలు మాత్రమే చెప్పారు. బేరం కూడా తగ్గే అవకాశం చాలా వరకు ఉందండి మనకి. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ పసింగల్ తీతాం అనేది. మనం కోడి పింగళం ఉంది కానీ కోడి నవ్వుల పింగళం ఉంది కట్టుకోవాలి ఎప్పుడైనా దీన్ని. సైజ్ వచ్చేటప్పటికైతే ఒక 24 అంగుళాలు ఉందని మంచి హెవీ సైజ్ అని చెప్పుకోవాలి కోడి పిల్ల. బరువు అయితే మాత్రం ఒక 4 కిలోల నుంచి 5 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. మంచి ముదరైన బలమైన కోడి పిల్ల అని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి కోడి పిల్ల అయితే మాత్రం సజ్జులో ఉందండి. ఇది ప్రాపర్గా సజ్జు రెడీ అయితే మాత్రం అసలు కింగ్లా కనపడే అవకాశం ఉంది చాలా వరకు కోడి పిల్ల. ప్రస్తుతానికి దీని ప్రైస్ అయితే చాలా హై అని చెప్పారు అనుకోవాలి. జస్ట్ 10,000 రూపాయలు మాత్రం చెప్పారు. నేనైతే బేరం కూడా అలా పోయాను, జస్ట్ అలా విడిదిగిన బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ గట్టి కాకిడాగ అండి. ఇది చాలామంది గట్టి కాకి అంటారు కానీ ఎప్పుడైనా దీన్ని కాకిడాగ గుంతుని కట్టుకోవాలి మనం. ప్రస్తుతం దీని ధర వచ్చేటప్పటికైతే మనకు కేవలం 3,000 రూపాయలు మాత్రం చెప్పారు. చాలా చౌక అని చెప్పుకోవాలి రేట్ అయితే మాత్రం. దీన్ని సైజ్ అయితే ఒక 20 అంగుళాలు ఉందండి. బరువు అయితే మాత్రం ఒక 2.5 ఉంది. మంచి బలమైన కోడి పిల్ల కొరసల్లో. రేటు కూడా కరెక్ట్గా చెప్పారండి. బేరం కూడా మనకు తెలిసి 500 నుంచి 200 మధ్యలో ఇచ్చే అవకాశం ఉంది మనకి. సరిగ్గా బేరం ఆడుకోవాలి మనం. చాలా బాగుందని చూపడానికి అయితే కోడి పిల్ల. ప్రస్తుతానికి మనం చూస్తున్నది గూన్ డ్యాగ్ అని చెప్పుకోవాలి. దీనికి లైట్గా గూన్ ఉందని. ప్రస్తుతం దీని ధర అయితే కేవలం మనకు 4,000 రూపాయలు మాత్రం చెప్పారు. బేరం అయితే చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కానీ పోటాడ మాత్రం చాలా స్పీడ్గా ఉందండి. ఇది చాలా చూడదగ్గ కోడి పిల్ల అని చెప్పుకోవాలి పోటాడికి అయితే మాత్రం. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ డ్యాగ్ పింగళ పెట్టమని. ఇది చాలామంది డ్యాగ్ పెట్టమని కూడా అంటారు. ప్రస్తుతం దీని ధర వచ్చేటికైతే కేవలం మనకి 5,000 రూపాయలు మాత్రం చెప్పారు. సైజ్ వచ్చేటప్పటికైతే మాత్రం కేవలం ఒక 22 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. బరువు అయితే మాత్రం ఒక 3.5 ఉందని మంచి మొదలు పెట్టమారని చెప్పుకోవాలి. వయసు వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఇది 2 సంవత్సరాల పైన ఉండే అవకాశం ఉందండి. మంచి మొదలు పెట్టమారని చెప్పుకోవాలి. మనం ఎప్పుడైనా లేత పెట్టమరలు అయితే యూజ్ చేయకూడదని పందానికి మొదలు పెట్టమరలు యూజ్ చేయాలి. లేత పెట్టమరి పారిపోయే అవకాశం ఎదుగుగా ఉంది కాబట్టి మొదలు అయితే ఇప్పుడు పారిపోవండి. సీనియర్ ఎప్పటికైనా చాలా మంచోడని చెప్పుకోవాలి. మంచి పందెం కొట్టుకునే వయసు అని చెప్పుకోవాలి పెట్టమని అయితే మాత్రం. ప్రస్తుతానికి ఇది మంచి పందెంలో సీనియర్ అని చెప్పుకోవాలండి. ఇక్కడ మార్కెట్లో హడావిడి మామూలుగా చేస్తాం. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ బేవారం మెట్టవాటం కోడి పెట్టని చెప్పుకోవాలండి. ఇది కేవలం పెట్టద 2,000 రూపాయలు మాత్రమే చెప్పారు. ఎంతనే కేవలం 1100 దింపుకుంటే మాత్రం లేత పెట్టలే దింపుకోవాలి మనం. ఇంకా కండిపెట్టే కాబట్టి ఏ పుంజం చేసినా ఇంచుమించు సేమ్ అలాంటి పుంజులు దింపే అవకాశం ఉందండి అధికంగా మనకి. ఇలాంటి కోడి పుంజం కనబడదు మాత్రం మీరు వదలొద్దు. వచ్చి ఇలాంటి కోడి పెట్టలు కనబడే మాత్రం మీరు వదలొద్దు. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ జాతి పెట్టండి. ఇది ఒరిజినల్ కాకిపెట్టి అని చెప్పుకోవాలి. సైజ్ అయితే పెట్టబెట్టి 18 అంగుళాలు ఉంది. బరువు వచ్చేది ఒక 3 కిలోలు ఉందండి. ఇది ఇంకా తొలి అయితే పెట్టిందండి. ఇప్పుడే సెకండ్ అయితే పెడుతుంది కోడి పిల్ల నాకు తెలిసినంత వరకు. మంచి కనిపెట్టి బ్రీడింగ్ యూనిట్కి అయితే చాలా మంచిగా ఉపయోగపడే పెట్టింది. కావాల్సిన వాళ్ళు అయితే కాల్ చేయండి అన్న. మొబైల్ నెంబర్ చెప్పండి. 8978829222 నాకు కావాల్సిన వాళ్ళు కాల్ చేయండి. తనకి ఇది పెట్టగల అడ్రస్ వచ్చేటప్పటికైతే గన్నవరం అండి. గన్నవరం లోకల్ కూరలు ఎవరంటే కాల్ చేయండి, మర్చిపోద్దు. ప్రస్తుతానికి మనం చూస్తున్న రసింగ్ వచ్చేటప్పటికైతే కేవలం 1100 రూపాయలు చెప్పారండి. ఇది ఈ సైజ్ అయితే ఒక 15 అంగుళాలు ఉంది. బరువు వచ్చేటప్పటికి ఒక 1 ఉంది అనేది. మెహ అయితే 2 కిలోలు ఉండే అవకాశం ఉంది. మంచి పూరు కూడా అని చెప్పుకోవాలి. చూడడానికి అయితే చాలా బాగుందండి. తెగదన్నేస్తే ముసుగుబందాల్లో 2,000 దాకా వేసుకునే అవకాశం ఉంది దీని మనం ఎప్పటికైనా. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ తెల్లనెమలు అండి. ఇది ఒరిజినల్ కొంతమంది గౌనెలు కూడా అంటారు. ప్రస్తుతం దీన్ని అయితే మనం ఎప్పుడైనా కాకినేమలు అనుకుంటాం, ఎందుకంటే ఒరిజినల్ గెట్టుకుసి కాబట్టి. దీని ధర కేవలం మనకి 12,000 రూపాయలు చెప్పారు. ఈ సైజ్ చేయడానికి అయితే ఒక 22-23 అంగుళాలు ఉండే అవకాశం ఉంది. బరువు అయితే మాత్రం ఖచ్చితంగా 3.5 నుంచి 4.5 మధ్యలో ఉండే అవకాశం ఉందండి. ఇది మంచి అందమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. తోక ఇంకా బాగుంటుందని కోడిపిల్ల. ఇది చాలా చూడచక్కని ముచ్చటైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. మనం చూస్తున్న వచ్చేటప్పటికి అయితే కేవలం 4,000 రూపాయలు చెప్పారు దీని ధర అయితే మాత్రం. ఇది కూడా మనం చూసేది ఒరిజినల్ కోడి పసింగల్ కాకినేమలు అని చెప్పుకోవాలని. దీని ధర కూడా మనకి 4,000 రూపాయలు 5,000 రూపాయలు చెప్పారు. చూడడానికి చాలా బాగుందని చెప్పుకోవాలి. మనం చూస్తున్నది ఒరిజినల్ మెట్టవాటం కాకిడాగ అని చెప్పుకోవాలనేది. చాలామంది కొడ్డాక కూడా అంటారు, తెలుపు కూస్తుంది కాబట్టి. ప్రస్తుతం దీని ధర అయితే మనకి కేవలం 4,000 రూపాయలు చెప్పారు అనుకోవాలి. మంచి చవకైన కోడిపిల్లండి. ఇది చూడడానికి ఇది గిరిరాజు క్రాస్లో ఉంది. సైజ్ వచ్చేటప్పటికి ఒక 22 అంగుళాలు ఉందండి. ఇది బరువు అయితే మాత్రం 3.5 నుంచి 4 కిలోలు ఉండే అవకాశం ఉంది. మంచి అందమైన లేత కోడిపిల్ల అని చెప్పుకోవాలి. ముసుగుబందానికి ఒక 4,000 రూపాయలు అయితే పనిచేస్తాయండి. ఇది అంతకుమించి అయితే పనిచేయదు నాకు తెలిసినంత వరకు. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ కోడి తెల్లనములు అని చెప్పుకోవాలి. చాలామంది గోడి తెల్లనముడు కూడా అంటారు. ప్రస్తుతం దీని ధర అయితే మనకి 5,000 రూపాయలు మాత్రమే చెప్పారు. ఏ రకంగా చూసిన కోడిపిల్ల చాలా బాగుందండి. ఇది బరువు వచ్చేటప్పటికైతే ఎలా అయినా కోడిపిల్ల ఇది ఒక 3.5 నుంచి 3 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. చాలా అందమైన మంచి కోడిపిల్ల అని చెప్పుకోవాలి మనం. ప్రస్తుతానికి మనం చూస్తుంది ఒరిజినల్ నమ్మలేక అని చెప్పుకోవాలనేది. ఇది ఎందుకు ఒరిజినల్ నిలుపు కూర్చుండి కుసి మొత్తం పసిపోయి ఉంటుంది కాబట్టి ఒరిజినల్ నమ్మలేక అంటారు దీన్ని. ప్రస్తుతం దీని ధర మనకి ఎంత చెప్పారనే కేవలం 3,500 రూపాయలు మాత్రం చెప్పారనేది. చూడడానికి చాలా చూడచక్కని కోడిపిల్ల. 3,500 చాలా చౌకని చెప్పుకోవాలి రేట్ అయితే మాత్రం.
ప్రస్తుతానికి దీని సైజ్ వచ్చేటప్పటికైతే ఒక 20 అంగుళాలు ఉందండి. ఇది బరువు వచ్చేటప్పటికి 2.5 నుంచి 3.5 ఉండే అవకాశం ఉంది. ఇది చాలా మంచి తక్కువ రేటు కోడిపిల్ల అని చెప్పుకోవాలి. ఇలాంటి కోడిపిల్ల కొనబడితే మాత్రం మీరు వదలొద్దు. ఏక రొంగు అనేది రొంగు మారే అవకాశం ఎప్పటికీ లేదు. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ ఎర్నెమల్ అనేది, కోడి ఎర్నెమల్ అని చెప్పుకోవాలి. చాలా మందికి ఐడబర్లో కూడా అంటారు. ప్రస్తుతం దీని ధర అయితే మనకి కేవలం 8,000 రూపాయలు చెప్పారండి. మొహం అయితే చాలా బాగుందండి కోడిపిల్ల చూడడానికి అయితే మాత్రం. సైజ్ అయితే 23 ఉందండి. బరువు వచ్చేటప్పటికైతే 3.5 ఉంది. 3 కిలోల మధ్యలో ఉండే అవకాశం ఉంది. మంచి చూడచక్కని అందమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి. చూడడానికి 2 రకాలకి చాలా బాగుందండి ఇది. ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ కోడి ఎర్నెమల్ అని చెప్పుకోవాలి. ఇది కూడా దీని ధర కేవలం మనకి 7,000 రూపాయలు చెప్పారండి. ఇది సైజ్ వచ్చేటప్పటికి 2 అంగుళాలు ఉంది. బరువు అయితే మాత్రం ఒక 3 దాకా ఉందండి. ఇది మంచి ప్రస్తుతానికి మనం చూస్తున్నది ఒరిజినల్ నల్లబొట్ల తీతం అనేది. మనం ఎప్పుడైనా దీన్ని కోడికాయ పింగళ వంతులు కట్టుకోవాలండి. దీని ధర వచ్చేటప్పటికి మనకి కేవలం 7,000 రూపాయలు చెప్పారు. కోడిపిల్ల సైజ్ బరువు వచ్చేటప్పటికి ఒక 3 కిలోలు ఉందండి. ధర వచ్చేటప్పటికి 7,000 రూపాయలు చెప్పారు. చాలా అందమైన కోడిపిల్ల అని చెప్పుకోవాలి మనం. ప్రస్తుతానికి విజయవాడ మార్కెట్ క్లోజింగ్ టైం అండి. ఇది చూసారు కదా, ఒక్క జనం కూడా లేకుండా వెళ్ళిపోయారు.